బాగా కొడుతుంది అని చెప్పి చెట్టు కింద కూర్చున్నాం సార్. ఇప్పుడు ఈ షార్ట్ ముందు ఇంటి ముందు క్లీన్ చేస్తారు. అయితే వాళ్ళు ఉదయాలు నల్గొండ జిల్లా చేసిన స్నేహితులు వెళ్ళే అంత సమయం లేదు నాకు. అక్కడ ఉన్న లొకేషన్ జీపీఎస్ లొకేషన్ పంపించమని అతనికి చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ పంపిస్తే చెప్పాను కదా, ఇస్రో వాళ్ళు తయారు చేసిన మ్యాప్స్ సహాయంతో ఏ విధంగా ఉన్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, ఏ డైరెక్షన్లో ఉన్నాయని చెప్పి నేను దాన్ని మ్యాపింగ్ చేసి ఆ గ్రౌండ్ యొక్క భూగర్భ జలాల పరిస్థితిని ఆరా తీసి చేసుకోవాలని చెప్పాను. కాకపోతే ఎక్కువ అది మొత్తం వన ప్రాంతం ఉంది, కానీ 60 నుంచి 120 ఫీట్ల లోపు వాటర్ వస్తాయని చెప్పి నేను మ్యాప్ ప్రకారం చూసి చెప్తాను. అంటే నేను అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత సమయం కుదరలేదు, అంటే మనం మిషన్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. అంటే సార్ ఇట్లా కొబ్బరికాయతో లేకుంటే క్లోజింగ్ మెథడ్స్ పెట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదా, ఎట్లా చెప్పారు మీ ఇంటి దగ్గర ఈ ఏరియా అలాంటి అప్పుడు డెవలప్ అయింది. కాకపోతే నాకు ఇది ఒక 50% సైట్ అది చేసిన కోర్స్ సక్సెస్ అయింది. మీరు కూడా మేము కూడా సర్వే చేసుకోవాలనుకుంటే సైన్స్ అయినా ముందుకెళ్ళవచ్చు. మీరు నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి, కాకపోతే మీరు ఎప్పుడైనా వీడియోలు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం చేయాలి. గ్రనైట్ రాళ్ళలో ఎక్కువగా నీళ్ళు అనేవి పగులు ఉంటే వస్తాయి. వెదరింగ్ కండిషన్స్ అయినా ఉండాలి, మనం బాగు తీసుకోవాలా లేకుంటే గడ్వెల్ తీసుకోవాలనే విషయాలని అనుభవం ఉన్న సైంటిస్ట్ చేత సర్వే చేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.